పిచ్చి పిచ్చిగా వ్యవహరించే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్కు జ్ఞానోదయమైందా? దేశ ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలైందని అర్థమైందా? విదేశీ పర్యాటకులని అనుమతిస్తామని ఎందుకు చెప్పారు? కిమ్ రాజ్యంలోకి వెళ్లడం సాధ్యమేనా? ఉత్తర కొరియా నియంత కిమ్ ఒక విచిత్ర జీవి. ప్రజలేమైపోయినా పర్వాలేదు, తాను మాత్రం విలాసవంతంగా బతికితే చాలనుకునే రకం. ఈయన దెబ్బకు ఉత్తర కొరియా అధోగతి పాలైంది. దీంతో దాదాపు 5 ఏళ్ల తర్వాత విదేశీ పర్యాటకులకు తలుపులు తెరుస్తామని కిమ్ ప్రకటించారు. అదనపు ఆదాయం కోసం పర్యాటక రంగంపై ఫోకస్ పెట్టారు. పర్యాటకులను ఆహ్వానించి విదేశీ మారక నిల్వలు పెంచుకోవాలని భావిస్తున్నారు. కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్, చైనా లాంటి అనేక దేశాల నుంచి పర్యాటకులు ఉత్తర కొరియా వచ్చే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి పేరు చెప్పి 2020 నుంచి విదేశీ పర్యాటకులను నిషేధించారు. అంతకు ముందు కూడా నార్త్ కొరియాలో పర్యటించాలంటే చాలా కఠిన నిబంధనలు పాటించాలి. ఫోటోలు తీయడానికి వీల్లేదు. దేశంలో కొన్ని ప్రాంతాలను మాత్రమే చూడటానికి వీలుంది. గడిచిన 5 ఏళ్లలో కేవలం రష్యాకు చెందిన 800 మందికి మాత్రమే పర్యాటకానికి అవకాశం కల్పించారు కిమ్. ఇప్పుడు కూడా గైడ్ సూచనల మేరకే పర్యటించాల్సి ఉంటుంది. పర్యాటకుల కదలికలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. పర్యాటక ప్రాంతాల్లో కిమ్ రాజవంశ నాయకుల నివాసాలే ఉంటాయి. మౌంట్ మయో హ్యాంగ్ ప్రకృతి అందాలకు నెలవు. ఉత్తర కొరియాలో విచిత్ర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పొరపాటున ఈ దేశానికి పర్యాటకానికి వెళ్లినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అన్నింటిపైన ఆంక్షలుంటాయి. జీన్స్ ప్యాంట్స్ పై నిషేధం ఉంది. వాటిని ధరిస్తే జైల్లో పెడతారు. విదేశీ పర్యాటకులైతే వెంటనే వెనక్కి పంపించే ఛాన్స్ లేకపోలేదు. ఉత్తర కొరియాలో అంతా చిత్ర విచిత్రమే. ఏ దేశంలోనైనా వారంలో 1 రోజు సెలవుంటుంది. కొరియాలో మాత్రం 6 రోజులు పనిచేస్తే 7వ రోజు వాలంటీర్ గా దేశానికి సేవ చేయాలి. సెలవు రోజు ఇంట్లో కూర్చుంటే జైల్లో వేస్తారు. రోజుకు 16 గంటలు వర్క్ చేయాలి. వారంలో 1 రోజు సెలవు పెట్టినా ప్రభుత్వానికి 4 నెలల జీతం చెల్లించాలి. ఇది సాధ్యం కాదు కాబట్టి చచ్చినట్లు పనిచేయాల్సిందే. దేశంలో పాలకుడు కిమ్ ను తప్ప ఎవరిని పూజించడానికి వీల్లేదు. చిత్ర విచిత్ర క్యాలెండర్ ను ఉపయోగిస్తున్నారు కిమ్. ఉత్తర కొరియాలో 24 గంటలు రేడియోను ఆన్ లో పెట్టాలి. కిమ్ ఇచ్చే పనికిమాలిన వార్తలు, ప్రకటనలు ఇష్టం లేకపోయినా వింటూ ఉండాలి. కిమ్ తండ్రి చనిపోయినా ఆ వార్త ప్రజలకు తెలియటానికి 2 రోజులు పట్టింది. దీంతో ఈ రూల్ పెట్టారు. నార్త్ కొరియాలో ఉరిశిక్ష పడిందంటే ఇక అంతే, క్షమాభిక్ష పెట్టే ఛాన్సే లేదు. దక్షిణ కొరియా అంటే కిమ్ ఒంటికాలిపై లేస్తారు. ఆ దేశ సినిమాలు, సీరియల్స్ ఉత్తర కొరియా వాసులు చూస్తే ఉరిశిక్ష విధిస్తారు. నార్త్ కొరియా నుంచి ఒక కాకి కూడా సౌత్ కొరియా వెళితే సహించలేడు. దక్షిణ కొరియా కాకి ఉత్తర కొరియాలో వాలితే వెంటనే షూట్ చేయమని ఆర్డర్స్ ఇస్తారు కిమ్. అలాంటి మనస్తత్వం ఆయనది. కొరియన్, హాలీవుడ్ సినిమాలపైన నిషేధం అమల్లో ఉంది. పాలకుడు కిమ్ కు వ్యతిరేకంగా మాట్లాడితే కఠిన శిక్షలు తప్పవు. గూగుల్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి వెబ్సైట్, అలాగే దక్షిణ కొరియాకు చెందిన వెబ్సైట్స్ నార్త్ కొరియాలో ఉపయోగించేందుకు అవకాశం లేదు. దేశ ప్రజలకి ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నా ఇంటర్నెట్ ద్వారా కేవలం 28 వెబ్సైట్లు మాత్రమే ఉపయోగించాలి. అలాగే నార్త్ కొరియాలో కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ కొనాలి అనుకున్నా కూడా కిమ్ జాంగ్ ఉన్ పెట్టిన రూల్ ప్రకారం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇన్ని నిబంధనల మధ్య ఉత్తర కొరియా వెళ్లటం అవసరమా అంటున్నారు చాలా మంది పర్యాటకులు.